తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించారు. అద్దె ప్రతిపాదిక సినిమాలు ప్రదర్శించలేమంటున్నారు ఎగ్జిబిటర్లు. పర్సంటేజ్ రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్లు తీర్మానించారు. నిర్మాతలకు లేఖ రాయాలని సినీ ఎగ్జిబిటర్ల నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించారు. అద్దె ప్రతిపాదికన సినిమాలు ప్రదర్శించలేమంటున్నారు మరి ఎగ్జిబిటర్లు. పర్సంటేజ్ రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్లు తీర్మానించారు. నిర్మాతలకు కూడా లేఖ రాయాలని సినీ ఎగ్జిబిటర్లందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే దాదాపు 60 మంది ఎగ్జిబిటర్తో పాటు నిర్మాతలు దిల్ రాజుతో పాటు సురేష్ బాబు కూడా ఈ యొక్క సమావేశానికి కూడా హాజరయ్యారు. ముఖ్యంగా చూస్తే ఈ యొక్క సినిమాకు సంబంధించిన పూర్తిగా ఇందులో ఎగ్జిబిటర్ తమకు ఎలా నష్టాలు వస్తున్నాయి, అంతేకాకుండా దీనికి సంబంధించి అద్దె ప్రతిపాదికన సినిమాను ప్రదర్శిస్తే తాము పూర్తిగా నష్టపోతున్నామని చెప్పి కూడా ఈ యొక్క సమావేశంలో కూడా పూర్తిగా దీనికి సంబంధించి కూడా వారు తమ నష్టాలకు సంబంధించి కూడా నిర్మాతలకు కూడా పూర్తిగా వారు దీనికి సంబంధించి కూడా వివరించారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మిగతా నిర్మాతలకు కూడా ఈ యొక్క లేఖ రాయాలని చెప్పి కూడా ఎగ్జిబిటర్లు కూడా దీనికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం కూడా తీసుకున్నారు. అంతేకాకుండా జూన్ 1 నుంచి కూడా సినిమాకు సంబంధించిన థియేటర్స్ అన్ని కూడా బంద్ చేయాలని చెప్పి కూడా ఇందులో దీనికి సంబంధించి వాళ్ళు కీలకంగా నిర్ణయం కూడా తీసుకున్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రము సినిమాలకు సంబంధించి పూర్తిగా పర్సంటేజీ దాని రూపంలో ఇస్తే మాత్రం తాము ప్రదర్శిస్తామని చెప్పి కూడా ఎగ్జిబిటర్స్ కూడా ఒక కీలకమైన ఆ యొక్క నిర్ణయానికి కూడా వచ్చారు. ఈ నిర్ణయానికి సంబంధించిన నేపథ్యంలో ఒక మిగతా సంబంధించిన నిర్మాతలకు ఒక లేఖ రాయాలి. దాని తర్వాత వారికి సంబంధించి వారు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఇందులో చూస్తే అద్దె ప్రతిపాదికన ఆ సినిమాను నిర్మిస్తే దీనికి సంబంధించి తాము ప్రదర్శిస్తే ఏ విధంగా నష్టపోతున్నామో, మరోవైపు చూస్తే ఈ యొక్క పర్సంటేజ్ విషయంలో ఈ యొక్క సినిమా ప్రదర్శిస్తే తమకు సంబంధించి పూర్తిగా ఏ విధంగా లాభాలు వస్తాయి అనే దానిపైన కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ఈ యొక్క లేఖలో చాలా అంశాలను కూడా పేర్కొంటారు. అంశాలను పేర్కొనే నేపథ్యంలో మిగతాకు సంబంధించిన నిర్మాతలు దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, దాని తర్వాత జూన్ 1 నుంచి ఇప్పటికే థియేటర్స్ కూడా అన్ని బంద్ చేయాలని చెప్పి కూడా ఎగ్జిబిటర్స్ ఇప్పటికే కీలకమైన నిర్ణయం తీసుకునే నేపథ్యంలో ఈ యొక్క దీనిపైన నిర్మాతలు మాత్రం ఏ విధంగా స్పందిస్తారని మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా ఎగ్జిబిటర్స్ కూడా ఈ యొక్క విషయం పైన కూడా పూర్తిగా తాము నష్టపోతున్నామని చెప్పి కూడా ఇప్పటికే చాలా సార్లు కూడా చాలా సమావేశంలో కూడా వీరు ఈ యొక్క తమ ప్రతిపాదనకు కూడా చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో మాత్రము ఇప్పుడే అంటే ఈ రోజు మాత్రము ఈ యొక్క కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అయితే నిర్ణయాల తర్వాత దీనికి సంబంధించి నిర్మాతలు మాత్రం ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ అండి.